హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం సమరసింహారెడ్డి రిలీజ్ గురించి తెలుసుకుందాం. సమరసింహారెడ్డి మూవీ నందమూరి బాలకృష్ణ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ చిత్రం 20 ఇయర్స్ బ్యాక్ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవటము విశేషము. ఈ మూవీ ట్రెండ్ సెట్ చేయటమే కాకుండా నటసింహ బాలకృష్ణ తన నట జీవితంలోనే ఒక మలుపైన క్యారెక్టర్ను అని చెప్పాలి. అప్పటి వరకు జానపద, సోషియో ఫాంటసీ, పౌరాణిక వంటి చిత్రాలు చేసిన బాలకృష్ణకు ఈ సమరసింహారెడ్డి అనే మూవీ ఒక స్పెషల్ అని చెప్పాలి. ఈ మూవీతో ఒక ఫ్యాక్షన్ రోల్ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయటము మరో విషయము. అలానే ఈ మూవీని బి గోపాల్ డైరెక్ట్ చేయటము, అలానే ఈ మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్స్ను బ్రేక్ చేయటమే కాకుండా కలెక్షన్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మరియు ఈ సమరసింహారెడ్డి మూవీ మ్యూజిక్ మణిశర్మ అప్పట్లో ఒక ఊపు ఊపింది. అలానే ఈ మూవీలో వచ్చే సాంగ్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఒక దశాబ్దం కాలం పాటు ఈ సాంగ్స్ అందరికీ గుర్తుండేలా చేశారు. అలానే ఈ సమరసింహారెడ్డి దెబ్బకు ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ సమరసింహారెడ్డి ట్రెండ్ సెట్ను క్రాస్ చేయలేకపోయాయి. ఈ మూవీ జనవరి 13, 1993 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే సమరసింహారెడ్డి మూవీ డైరెక్టర్ బి గోపాల్ మరియు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఇది 3వ చిత్రము. అలానే బాలకృష్ణ జోడిగా సిమ్రాన్, అంజులా జవేరి నటించడం విశేషము. ఈ మూవీని ఇప్పుడు రిలీజ్ పేరుతో 4K వర్షన్ చేయటం విశేషము. ఈ సమరసింహారెడ్డి మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయటము మరో విశేషము. అలానే ఈ సమరసింహారెడ్డి మూవీని రిలీజ్లో రీమాస్టర్ చేసిన ప్రింట్తో పాటు 7.1 డాల్బీ సౌండ్తో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ సమరసింహారెడ్డి మూవీని రిలీజ్ ఒక ప్రముఖ సంస్థ కొనుగోలు చేసి ఆ వచ్చిన డబ్బును బసవతారక క్యాన్సర్ హాస్పిటల్కు డొనేట్ చేయటము మరొక విశేషము. ఇప్పుడు ఈ చిత్రంను తెలంగాణ మరియు ఆంధ్రాల్లో మొత్తం కలిపి కొన్ని వందల థియేటర్లలో ప్రదర్శించేలా చేయటం మరొక విశేషము. అలానే ఈ రిలీజ్ సమరసింహారెడ్డి మూవీని ఆదరించిన ఎన్బీకే ఫ్యాన్స్ మరియు ఫ్యాక్షన్ లవర్స్, అలానే సినిమా అభిమానుల యొక్క ఆదరణ అమోఘమని చెప్పాలి. అలానే ఈ రిలీజ్ సమరసింహారెడ్డి కూడా మరో ట్రెండ్ సెట్ అవ్వాలని ఆకాంక్షిస్తూ మీ నస్రుద్దీన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.